Look at the mess I have created. Messy, but very organized mess. Okay, anyway. హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసి నైట్కి ఎండ్ చేయాలి. బై ద వే నౌ ద టైమ్ ఈజ్ 11:30. బట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మెజారిటీ ఆఫ్ ద వ్లాగ్స్ నేను నైట్ టైమే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ మధ్య ఎనర్జీ మార్నింగ్ కింద స్టార్ట్ అయ్యి నైట్కి పీక్స్కి వెళ్తుంది. అంత రివర్స్లో జరుగుతుంది, ఎందుకంటే మన స్లీప్ సైకిల్ అలా తగలబడింది. సో ఎనీవే, సో ఈ ఆర్గనైజ్డ్ మెస్ అంతా చూసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఏదో ట్రిప్కి వెళ్తున్నానని. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్కి ఇప్పటివరకు నేను వెళ్ళా, అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాదు, లైఫ్ టైంలో వెళ్ళలేదు. ఆ ప్లేస్ ఏంటో చూసేద్దాం, కమాన్. సో ఎక్కడికి అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఒంగోలు. సో రేపు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా 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 కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ హాల్ట్ చేయాలి, విజయవాడ. సో తర్వాత విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి అలా 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 కొంచెం పక్కకెళ్ళి ఇక్కడ హైదరాబాద్లో ఆగాలి. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా అలా 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 ఉత్తర భారతం సైడ్ వెళ్తూ 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 ఏదిరా ఇది, ఇక్కడ ఉంది చూసారా, వారణాసి. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ గోయింగ్. ఇట్స్ అ ఫ్యామిలీ ట్రిప్ అండ్ ఇట్స్ అ ట్రైన్ ట్రిప్. అంటే చాలామంది అడిగారు వారణాసి వెళ్తుంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా అని. బట్ మనకి ఫ్లైట్ అవన్నీ సింక్ అవ్వవు, ఎందుకంటే ఏముంది పక్కూరికి వెళ్ళినట్టు ఉంటుంది ఫ్లైట్ ఎక్కి వెళ్తే. చాలా టైం పాస్ ట్రైన్ అంటే. సో యా, ఆఫ్ కోర్స్ ట్రావెలింగ్ టైం ఎక్కువే, బట్ ఇట్స్ అ ఫన్. వారణాసి. సో వీఆర్ గోయింగ్ టు వారణాసి. వెరీ వెరీ స్పెషల్ ప్లేస్. అంటే దాన్ని రెగ్యులర్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా, ఒక టూరిజం ప్లేస్ లాగా అలా చెప్పలేం, అంటే ఆ కేటగిరీలోకి వేయలేం, ఎందుకంటే అది ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్ అనమాట. అలా ఒక రెగ్యులర్ టూరిస్ట్ ప్లేస్ కింద వేస్తే దాన్ని అవమానించినట్టు ఐ పర్సనలీ ఫీల్ లైక్ దట్. ఎందుకు ఆ స్పెషల్ ప్లేస్ అయిందనేది ఈ వ్లాగ్స్ అన్నీ చూస్తే మీకు అర్థం అవుద్ది. అంటే ఈ ట్రిప్ ఈజ్ మోర్ లైక్ అ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ట్రిప్. అంటే వారణాసి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చు, బట్ దేనికైనా మనం ఇచ్చే వాల్యూని బట్టి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూట్యూబ్కి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏది పడితే అది చేసేస్తున్నారు కంటెంట్. అది ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఐ మీన్ ఇట్ మే నాట్ బీ అ బిగ్ డీల్ ఫర్ దెమ్, బట్ దిస్ ఫర్ మీ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్. సో దీన్ని నేను ఎంజాయ్ చేసినట్టు మిగతా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సో ఇట్స్ అ వెరీ పర్సనల్ అనమాట. అలానే ఇప్పుడు వారణాసి కూడా ఇట్ ఫీల్స్ లైక్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ట్రిప్ అనమాట. దాని హిస్టరీ తెలుసుకుంటే కానీ దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు. సో దాన్ని ఫీల్ అయితే కానీ ఆ ప్లేస్కి వెళ్ళి మనం ఎంజాయ్ చేయలేం. సో యా, సో సూన్ వీల్ ఎక్స్ప్లోర్ Varanasi and look at this. Literally it's 14 degrees right now and see the 10 days forecast. Double the excitement. Exploring one side అయితే ఈ కైండ్ ఆఫ్ వెదర్లో, ఫాగ్లో వారణాసిని ఎక్స్ప్లోర్ చేయడం ఇంకా ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది. రేపు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అండ్ సీ. ఇంకా నాది ప్యాకింగ్ అవ్వలేదు అండ్ ఇప్పుడు టైం 11:45. సో తొందర ఏం లేదు, వెళ్తూ పడుకోవచ్చు. మనం అలా ప్యాక్ చేసుకుంటూ కాశీ గురించి ఇంకొన్ని విషయాలు, అసలు వారణాసి ఎందుకంత ఇంపార్టెంట్ అని ప్యాక్ చేసుకుంటూ అలా డిస్కస్ చేసుకుందాం. అలా ప్యాకింగ్ అయిపోద్ది అండ్ నేను పడుకుంటా. లెట్ స్టార్ట్. సో యా, వారణాసి ఈజ్ వన్ ఆఫ్ ద సప్తముఖి టెంపుల్స్ దట్ వీ హ్యావ్. సప్తముఖి టెంపుల్స్ అంటే 7 సాల్వేషన్ టెంపుల్స్ అంటారు. ఇవి మన హిందూస్కి 7 టెంపుల్స్ ఉంటాయి. ఏం అర్థం కాలేదు కదా. సో 7 సాల్వేషన్ టెంపుల్స్. సాల్వేషన్ అంటే లైక్ యూ విల్ ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్ అండ్ డెత్ సైకిల్ అనమాట. అర్థమైందా? మీకు మోక్షం వస్తుందని అర్థం ఈ 7 టెంపుల్స్కి వెళ్తే. సో అలాంటివి 7 ఉంటాయి మనకి. దానిలో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టెంపులే ఈ వారణాసి. సో 1 ఈజ్ అయోధ్య, 2nd one ఈజ్ మధుర, తర్వాత హరిద్వార్, అండ్ 4th one ఈజ్ వారణాసి, 5th one ఈజ్ కంచీపురం, తర్వాత ద్వారకా, తర్వాత ఉజ్జయిన్. లైక్ మనకి మెయిన్ గాడ్స్ 3, బ్రహ్మ, విష్ణు, శివ. సో ఇక్కడ ఈ 7 టెంపుల్స్లో ఏంటంటే శివ అండ్ విష్ణు ఈ ఇద్దరు నుంచి వచ్చిన అవతారాలు బర్త్స్ ఉంటాయి. అంటే ఇద్దరు నుంచి వచ్చిన అవతారాలు జన్మించింది. ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య, లార్డ్ రామ బర్త్ ప్లేస్, హూ ఈజ్ incarnation of Vishnu. Madura, Krishna, who is again incarnation of Vishnu. Ujjain,
మహాకాళేశ్వర్, అగైన్ ఇన్కార్నేషన్ ఆఫ్ శివ. ఇలా విష్ణుకి శివకి రిలేటెడ్ అవతారాలు ఇన్కార్నేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అలా మీరు ఈ 7 టెంపుల్స్లో ఏ టెంపుల్కి వెళ్ళినా మీరు ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని నేను కాదు, పురాణాలు చెప్తున్నాయి. ఈ వారణాసిని స్వయంగా శివుడే క్రియేట్ చేశారని అంటారు. వాళ్ళ గాడ్స్ క్లాన్ అంతా ఉండడానికి భూమి మీద వారణాసి అనే సిటీని క్రియేట్ చేశాడు. అండ్ ఆల్సో శివుడు అక్కడ ఉన్నాడు అని ఒక బిలీఫ్. అండ్ యు నో వాట్, వారణాసి ఈజ్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ 3 మెయిన్ రిలీజియన్స్. వన్ ఈజ్ హిందూయిజం, అండ్ తర్వాత బుద్ధిజం, తర్వాత జైనిజం. హిందూస్కి ఇక్కడ మోర్ దాన్ 3000 టెంపుల్స్ ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ టెంపుల్సే కాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మాస్క్స్ ఉన్నాయి ముస్లిమ్స్కి. తర్వాత జైన్ టెంపుల్స్ ఉన్నాయి. బుద్ధిస్ట్ టెంపుల్స్ ఇంకా లెక్కే లేదు. బుద్ధిస్ట్ జైను ఇక్కడే పుట్టింది కాబట్టి ఇంకా లెక్కే లేదు వాటికి. అవే కాకుండా గురుద్వారాస్ ఉన్నాయి, తర్వాత చర్చిలు కూడా ఉన్నాయి. వారణాసి ఈజ్ ద ఓల్డెస్ట్ సిటీ అండ్ స్టిల్ రెలవెంట్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే అంత ఓల్డెస్ట్ సిటీ ఈ భూమి మీద సర్వైవ్ అవుతూ వేరే ఏదీ లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద రియల్ ఇండియా, జస్ట్ కమ్ టు వారణాసి. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ హిస్టరీ అంతా అక్కడ ఫీల్ అయితే అసలు అది ఆ పర్స్పెక్టివే వేరు, ఆ ఫీలే వేరు ఉంటుంది. కాబట్టి సో ఒక 100 pages నేను కంపైల్ చేశాను నేను వెళ్ళబోయే ప్లేసెస్ గురించి, అసలు వారణాసి హిస్టరీ గురించి జస్ట్ పాయింటెడ్గా ప్రిపేర్ చేస్తేనే అది 100 pages వచ్చింది. సో అదంతా ట్రైన్ జర్నీ బోర్ కొట్టకుండా అదంతా చదవాలి ఇప్పుడు. అంటే ఆల్రెడీ కొన్ని చదివాను, బట్ స్టిల్ అంత ఉంది హిస్టరీ. అంటే తువ్వే కొద్దీ వస్తూనే ఉంది. అంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్, నాట్ 1 నాట్ 2. జైన్స్కి సంబంధించిన స్టోరీస్, బుద్ధిజంకి సంబంధించిన స్టోరీస్, అండ్ హిందూయిజంకి సంబంధించిన స్టోరీస్ అయితే కొన్ని వేలు ఉన్నాయి. అన్ని స్టోరీస్ మనం చదవలేం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ స్టోరీస్, మనం విజిట్ చేసే ప్లేస్కి సంబంధించిన కొన్ని స్టోరీస్, అవి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మటుకే కంపైల్ చేసి ఇలా బుక్ లాగా తయారు చేశాను. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనం మర్చిపోకుండా ఉండడానికి. నాట్ ఓన్లీ టెంపుల్స్, ఇక్కడ వారణాసి ఆర్ట్ కూడా చాలా ఫేమస్. ఆర్ట్స్ అంటే 1-2 కాదు, మ్యూజిక్, డ్యాన్స్, హ్యాండ్మేడ్ ఆర్ట్స్. చాలామంది పోయిట్స్, సెయింట్స్ లైక్ మీరా, కబీర్, తులసీదాస్, రవిదాస్, అండ్ ఆల్సో డ్యాన్స్లో కూడా 1 వెర్షన్ ఆఫ్ కథక్ ఇక్కడే ఒరిజినేట్ అయింది. ఇంకా తర్వాత ఫేమస్ బెనారస్ సిల్క్ వీవింగ్, తర్వాత బ్రాస్ వేర్, కాపర్ వేర్, కార్పెట్ మేకింగ్, వుడెన్ టాయ్స్, ఇలా 1-2 ఇన్ని ఉన్నాయి ఆర్ట్ ఫామ్స్ ఇక్కడ ఫేమస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ బండదాన్ని, ఈ దున్నపోతుని వారణాసి తీసుకెళ్తున్నాను. ఇది ట్రైపాడ్. సో నా ఫస్ట్ వ్లాగ్లో చూపించాను అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్. ఏంటంటే దీంతో కొడితే ఇంకంతే, డైరెక్ట్ మోక్ష అంత బరువు ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒక ట్రాలీ ఉంది, తర్వాత వెనకాల బ్యాక్ ప్యాక్ ఉంది, ఒక చేతిలో కెమెరా ఉంటుంది. అన్ని మేనేజ్ చేస్తూ దీన్ని కూడా మొయ్యాలి. దీనికి మటుకు ఇప్పుడు మోక్షం వచ్చింది. హిస్టారికల్గా, స్పిరిచువల్గా, కల్చరల్గా, జియోగ్రఫికల్గా, మైథలాజికల్గా, ఆర్కియలాజికల్గా, ఆర్ట్ వైజ్, లైఫ్ స్టైల్ వైజ్. అట్ ద ఎండ్ ఆఫ్ 2nd century ఇది మన కంట్రీలోనే చుట్టుపక్కల కంట్రీస్ అన్నిట్లో కంటే వారణాసి ఇస్ ద మోస్ట్ వెల్తియెస్ట్ రీజియన్ అనమాట. బనారస్ సిల్క్స్కి, సిల్వర్ ఆర్నమెంట్స్కి, సిల్వర్ ఆర్టికల్స్కి, గోల్డ్ బ్రొకేట్స్కి, ఇట్స్ లైక్ అ ఫ్యాబ్రిక్ అనమాట. శారీ మీద గోల్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్. సో ఇలా ట్రేడ్కి కూడా ఇది మంచి సెంటర్. ఇది ఎడ్యుకేషన్ వైజ్, స్టడీస్ వైజ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. సో మీ అందరికీ బనారస్ హిందూ యూనివర్సిటీ తెలిసే ఉంటుంది. సో BHU అది మన ఏషియాలోనే వెరీ లార్జెస్ట్ అండ్ వెరీ ఏన్షియంట్ యూనివర్సిటీ అనమాట. అది మన బెనారస్లో ఉంది. సో వారణాసికి చాలా పేర్లు ఉన్నాయి. వారణాసి అంటే ఈ సిటీ 2 రివర్స్ మధ్యలో ఉంటుంది. అంటే 2 రివర్స్ వచ్చి గంగా రివర్లో కలుస్తాయి. ఒకటి వరుణ రివర్, ఇంకోటి అస్సీ రివర్. సో అందుకని ఈ 2 రివర్స్ మధ్యలో ఉంది కాబట్టి దీన్ని వారణాసి అన్నారు. కాశీ అంటే అది శివుడు పెట్టిన పేరు అంటారు, కాశీ. సో బెనారస్ బ్రిటిషర్స్ పెట్టిన పేరు. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ ఒక బిలీఫ్ ఏంటంటే, ఈ వారణాసిలో ఎవరైతే చనిపోతారో వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారు. సో
ఇఫ్ ఎనీవన్ డై ఇన్ వారణాసి దే విల్ డైరెక్ట్లీ గో టు హెవెన్. అందుకని చాలామంది మన పూర్వకాలంలో అందరూ లైక్ ఓల్డ్ ఏజ్ అయ్యాక వారణాసి దాకా వచ్చేసి ఇంకా వాళ్ళు చనిపోయేంత వరకు అక్కడే స్టే చేసి, అలాంటి స్టోరీస్ మీరు చాలా వినుంటారు. సో దట్ ఈస్ వై ఓల్డర్ జనరేషన్స్ వాళ్ళందరూ కాశీ వెళ్తే ఇంకా డైరెక్ట్ అంటారు. బట్ అంటే టైమ్స్ చేంజ్ అయినాయి. సో వారణాసిని అందరూ ఎక్స్ప్లోర్ చేయాలిగా, ఓల్డ్ ఏజ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి అంత ఒప్పుకుంటుంది కాబట్టి మనం ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. వారణాసిని ఘాట్ సిటీ అని కూడా అంటారు. ఇక్కడ 88 ఘాట్స్ ఉన్నాయి టోటల్. ఇప్పుడు ఆ కౌంట్ 90 పైన వెళ్ళిపోయి ఉంటుంది. సో ఆ 88 ఘాట్స్లో అందరూ ఏమనుకుంటారంటే 88 ఘాట్స్ ఊరికే ఫర్ నేమ్ సేక్ అనుకుంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఘాట్స్లో టెంపుల్స్ కానీ లేకపోతే మెజారిటీ ఆఫ్ ద ఘాట్స్కి ఒక ఇంపార్టెన్స్ కానీ ఒక స్టోరీ కానీ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఫారినర్సే వచ్చి అక్కడ ఉంటున్నారు వారణాసిలో. అంటే ఉండడం అంటే నాట్ లైక్ మంత్స్ ఇయర్స్ కాదు, వాళ్ళు వచ్చేసి కొంతమంది అయితే దే వాంట్ టు అటైన్ దట్ మోక్ష, ఇంకా చచ్చిపోయేంత వరకు అక్కడే ఉంటామని డిసైడ్ అయిన వాళ్ళు చాలామంది వచ్చారు. అండ్ లాట్ ఆఫ్ ఫారిన్ ట్రావెలర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఫస్ట్ వారణాసిని విజిట్ చేసి దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని, సో యా దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్. సో అలానే మనం కూడా మన వెరీ ఓన్ వారణాసికి వెళ్ళి మనం కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి దాని ఇంపార్టెన్స్ ఇంకొంతమందికి షేర్ చేద్దాం. సో అదే ఉద్దేశంతో నేను కూడా వెళ్తున్నాను. సో నేను తెలుసుకొని మీకు కూడా కొంచెం నాకు తెలిసిన దానిలో ఇంకొంచెం మీకు కూడా చెప్తాను. సో అలా మీతో మాట్లాడుతూ నా ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో అలా ఆర్గనైజ్డ్ మెస్ని ఇలా ఆర్గనైజ్ చేసాం బ్యాగ్స్లోకి. సో ఫ్యూ థింగ్స్ లెఫ్ట్ హియర్ అండ్ దేర్, బట్ యా ఇది కొంచెం వెయిట్లెస్గానే ట్రై చేశాను. సో ఇందాక మనం 2nd centuryలో అయిపోయాం కదా. సో బై ద ఎండ్ ఆఫ్ 2nd century వారణాసి ఈజ్ ద వెల్తియెస్ట్ రీజియన్. సో 2nd centuryలో ఎలాగో పడుకోలేం కాబట్టి 2nd century నుంచి ప్రజెంట్కి వచ్చేయాలి. జోక్ అర్థం కాలేదా? క్రింజీ అనుకుంటే నేనేం చేయలేను. సో యా 2nd centuryలో నుంచి ప్రజెంట్కి వచ్చేసి మనం పడుకుందాం. ఓకే, అలా 2nd century నుంచి ఆల్మోస్ట్ 12th century వరకు కాశీ ఒక వెలుగు వెలిగిందనమాట. సో ఇట్ ఫ్లరిష్డ్ లైక్ ఎనీథింగ్. బట్ 12th centuryలో మీ అందరికీ తెలిసిందే ఇన్వేడర్స్ వచ్చేసారు. ఇన్వేడర్స్ వచ్చి ఆల్మోస్ట్ 300 years 3 centuries వరకు డెస్ట్రాయ్ చేసి 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 అప్పటి వరకు ఉన్న లైక్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, టెంపుల్స్, లైక్ మనం ఇప్పుడు ఏదైతే ఆర్కియలాజికల్లీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నామో, సో ఆర్కియలాజికల్ సైట్స్ అనుకుంటున్నామో దాన్ని కొట్టే సైట్స్ ఉండేవి లైక్ ఆల్మోస్ట్ 12th century వరకు. బట్ ఇన్వేడర్స్ వచ్చి దాన్ని డెస్ట్రాయ్ చేసి 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 300 years. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఇన్ని ప్లేసెస్కే మనం ఇంత ఎగ్జైట్ అయిపోయి ఇంత వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని అంత ఫీల్ అయిపోతుంటే, వాళ్ళు డెస్ట్రాయ్ చేయకుండా ఉంటే కాశీ ఏ రేంజ్లో ఉండేదో అసలు మన ఇమాజినేషన్కి కూడా అందదు. బట్ యా వెరీ వెరీ అన్ఫార్చునేట్. బట్ యా అది కూడా హిస్టరీయే కాబట్టి వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. సో అది యాక్సెప్ట్ చేసి మనం ముందుకెళ్ళిపోదాం. అక్బర్ ట్రైడ్ టు రీస్టోర్ ఇట్ అనమాట అరౌండ్ 16th centuryలో. తర్వాత వచ్చిన ఔరంగజేబ్ 16th 17th centuriesలో మళ్ళీ వాటిల్ని కూడా డెస్ట్రాయ్ చేశాడు. ఇఫ్ యూ వాంట్ టు విజిట్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, కమ్ టు వారణాసి. ఔరంగజేబ్ తర్వాత వారణాసి సపరేట్ అయిపోయింది. సో వాళ్ళ రూల్ తర్వాత వారణాసి సపరేట్ అయిపోయి దట్స్ డిఫరెంట్ కింగ్డమ్ విత్ రామ్నగర దాని క్యాపిటల్. సో రామ్నగర కూడా లైక్ గంగకి ఇటుపక్క కాశీ ఉంటే గంగ దాటంగానే రామ్నగర వస్తుంది. అండ్ అది కూడా మన ట్రిప్లో కవర్ చేసేద్దాం. దాని తర్వాత బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ రూల్ అందరికీ తెలిసిందే, దాని గురించి సపరేట్గా చెప్పుకోకర్లేదు. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వారణాసిని ఉత్తరప్రదేశ్లో కలిపేశారు. సో అప్పటి వరకు బ్రిటిష్ రూల్లో వారణాసి ఈజ్ అ సపరేట్ స్టేట్.
బట్ బ్రిటిష్ రూల్ ఎండ్ అయిపోగానే దాన్ని ఉత్తరప్రదేశ్ స్టేట్లో మెర్జ్ చేసేసారు. సో యా, నౌ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ప్రజెంట్లోకి వచ్చేసాం. కాంట్ వెయిట్ టు విట్నెస్ దట్. అంటే ఎవరెవరు ఎన్ని వీడియోస్లో ఎంత చూపించినా కూడా మన రియల్గా మనం వెళ్ళి దాన్ని విజిట్ చేసి ఆ వైబ్ని ఎంజాయ్ చేయడం, దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ different level of excitement. So I can't wait to witness that. I can't wait to shoot. I can't wait to show to you. So yeah, so done with the packing and అన్ని పనులు అయిపోయినాయి. కొన్ని ఛార్జింగ్ పెట్టుకోవడం బ్యాలెన్స్ ఉంది. సో దట్స్ రెగ్యులర్ స్టఫ్. సో ఐ హ్యావ్ టు స్లీప్. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 2 అయింది ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరాలి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, టేక్ కేర్. Good night. Bye bye.